హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను ఫ్రింజ్ పొటాటో చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. ఎంతో టేస్టీ అయిన ఫ్రింజ్ పొటాటో అండి ఇది. దాని ప్రాసెస్ చూపిస్తా. ఫ్రింజ్ పొటాటో కోసమని 3 పొటాటోస్ తీసుకున్నాను నేను. 3 పొటాటోలు పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకొని కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టు స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పొటాటో స్లైస్ని స్టిక్స్కి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. పొటాటో స్లైస్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోరు 2 కప్స్ తీసుకున్నాను. రైస్ ఫ్లోరు 1/2 కప్ తీసుకున్నాను నేను. సాల్ట్ రుచికి సరిపోయినంత. గరం మసాలా పౌడర్ 1/2 స్పూను. బ్లాక్ పెప్పరు 1/2 స్పూను. కారం 2 స్పూన్స్. వాటర్ వేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఈ విధంగా వచ్చినంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని కార్న్ ఫ్లేక్స్ గ్రైండ్ చేసుకొని పొడి చేసుకున్నాను. పొటాటో స్లైస్కి ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా పట్టించుకోవాలి. బాగా పట్టించుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్స్ని ఇలా అంటించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆలు చిప్స్కి ఇలా పట్టించుకొని బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఎంతో టేస్టీ అండి ఫ్రింజ్ పొటాటో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన ఫ్రింజ్ పొటాటో అండి. చాలా అది బ్లాక్ షేప్ క్రిస్పీ పొటాటో అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. స్పైసీగా ఉంటుంది. టేస్ట్ అయిన ఫ్రింజ్ పొటాటో అండి. చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends.